అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అంట. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మూవీ చేస్తున్నాను అని అంటున్నారు. వీళ్ళకి మేల్ లీడ్ యాక్టర్ కావాలంట, అంటే హీరో కావాలంట 23 నుండి 35 సంవత్సరాల లోపు. అలాగే ఫీమేల్ లీడ్ యాక్ట్రెస్ కావాలంట, హీరోయిన్ 21 నుండి 30 సంవత్సరాల లోపు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలంటే 20 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే చైల్డ్ క్యారెక్టర్స్ కోసం 5 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలు కావాలంటే, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా. సో ప్యాషనేట్ యాక్టర్స్ ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ వీడియోస్ టు ద వాట్సాప్ నెంబర్ గివెన్ బిలో అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, కామోజీ త్రినాథ్ గారు అడిగారండి, సార్ మీ వీడియో ఇంత తక్కువ టైం ఉంటో నాకు కష్టంగా ఉంది సార్ అని అన్నారు. అంటే నాకు కష్టంగానే ఉందండి. బట్ నేనేమంటాను అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ మైండ్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లిటరల్గా ఎలా తయారైంది అంటే, నేనేదో క్యాస్టింగ్లు చెప్పుకునే వాళ్ళలాగా జనాలకు కనిపిస్తున్నానేమో అనే ఒక ఫీల్ కూడా వచ్చింది. లిటరల్గా కొన్ని సందర్భాల్లో ఎలా కనిపిస్తుంది అంటే, నేను మీ అందరికీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన పర్పస్ వేరు. నా కాంటాక్ట్ నెంబర్ మీ అందరికీ తెలుసు. నేను ఎందుకు ఇచ్చాను, మీకు నిజంగా ఏదైనా సినిమా ఇండస్ట్రీ గురించి మంచి ప్యాషన్ ఉండి దాని గురించి ఏదైనా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్న టైంలో ఏదైనా మెచ్యూరిటీ కావాలంటే, ఒక గురు స్థానంలో, ఒక అన్న స్థానంలో, ఒక సోదరుడి స్థానంలో, ఒక మంచి ఫ్రెండ్ స్థానంలో ఉండి మిమ్మల్ని రైట్ రూట్లో గైడ్ చేయడానికి నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, సార్ ఆ కాస్టింగ్ కాల్కి నెంబర్ చెప్పలేదు సార్, మెయిల్ ఐడి చెప్పాక ఆ మెయిల్ వాళ్ళు ఇచ్చింది మెయిల్ ఐడి. కాబట్టి నేను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎలా చెప్పగలుగుతాను? వాళ్ళు ఇవ్వని దాన్ని నేనైతే క్రియేట్ చేసి వాళ్ళకి కాల్ చేసి నేను అడిగి నేను చెప్పలేను కదా. సో నేను అదే చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో కూడా నేనేం చెప్తున్నాను అంటే, డిస్క్లైమర్ చాలా క్లియర్గా చెప్తున్నాను. పెట్టే కాస్టింగ్ కాల్కి నాకు సంబంధం లేదురా బాబు. నాకు రకరకాల ప్లాట్ఫామ్స్లో దొరికిన కాస్టింగ్ కాల్స్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. మీరు వెళ్ళి ప్రయత్నించుకోండి, మీరు మీ నసీబ్ని టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా. మీ లక్ని మీరు టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా. అలా కాదని మీరు సార్ ఆ కాంటాక్ట్ నెంబర్ ఎందుకు చెప్పలేదు సార్, అదెందుకు అలాగా, వాళ్ళకి నేను టెక్స్ట్ చేశాను సార్, నా ఫోటోలు పెట్టాను, కనీసం వాళ్ళ నుండి రెస్పాన్స్ లేదు, వాళ్ళ ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వమని చెప్పండి. ఏంటండి ఇది? నేను నా కాస్టింగ్ డైరెక్టర్నా, నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. రెస్పెక్టివ్ రైటర్, ఐ రోడ్ సమ్వేర్ అబౌట్ 98+ మూవీస్, 98 పైగా సినిమాలకి నేను తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శక రచయితలతో పనిచేశాను. గత 22 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 14 సినిమాలు టైటిల్ కార్డ్ చేశాను. అందులో ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకా 13 సినిమాలు రిలీజ్ కొన్నాయి అనేది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. కానీ నేను ఒక కాస్టింగ్ డైరెక్టర్ లాగా ట్రీట్ చేయడమో, లేదంటే కాస్టింగ్లు చెప్పుకునే వాళ్ళలాగా ట్రీట్ చేస్తుంటే నాకు అది ఎలా ఉంటుందంటే హర్టింగ్ అనిపిస్తుంది. అసలు ఒకనొక సందర్భంలో అయితే, వై ద హెల్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్, బెటర్ ఐ షుడ్ స్టాప్, అసలు ఆపేద్దాం, ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు ఈ వీడియోస్ అనే ఒక ఇదిలోకి తీసుకొని వస్తున్నారు. దయచేసి అలాంటి బిహేవియర్స్ అనేవి చేయకండి. సో ఇంకా ఆయన క్వశ్చన్ ఏంటంటే, సినిమా షూట్ కంప్లీట్ అయిన తర్వాత సెన్సార్కి ఎలా వెళ్ళాలి, అక్కడ నుండి థియేటర్స్కి ఎలా తీసుకెళ్ళాలి, అయ్యే ఖర్చులు ఏంటి, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ అని అడగడం జరిగింది. మీకు సినిమా షూట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్లో ఫైనల్ కాపీ మీరు రెడీ చేసుకుంటారండి. అంటే ఫైనల్ కాపీ అంటే ఇంక్లూడింగ్ మీరు సెన్సార్కి పంపించేది ఎన్ని నిమిషాలు అయితే ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 13 నిమిషాలు నిడివి అనుకుందాం. సో ఆ 2 గంటల 13 నిమిషాల నిడివికి మీరు ఏం చేస్తారంటే, నా సినిమా 2 గంటల 13 నిమిషాల 16 సెకండ్ల నిడివి అనేది మీరు సెన్సార్కి పంపిస్తారు. సెన్సార్కి మీరు ఏదైతే పంపిస్తారో, ఆ సెన్సార్ ఏదైతే సర్టిఫికేట్ ఇస్తుందో దాన్నే మీరు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా రిలీజ్ చేసుకొని మీరు ఏదైనా చేసుకోగలుగుతారు. అలా కాకుండా నేను సెన్సార్కి ఒకటి పంపించాను, నేను రిలీజ్ ఇంకోటి చేస్తాను అన్నట్లయితే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి అలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి. సెన్సార్కి పంపించే ముందు మీ ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫినిష్ అయ్యి ఉండాలి. మీ ఫైనల్ కాపీ అంటే మీరు ఏదైతే రిలీజ్కి రెడీగా ఉందో, 1 సెకండ్ అటు జరగకుండా 1 సెకండ్ ఇటు జరగకుండా మీది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెన్సార్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో సెన్సార్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకేమవుతుంది, థియేటర్స్కి పంపించాలి. థియేటర్స్కి ఎలా పంపిస్తారు, మీరు డిస్ట్రిబ్యూటర్లతో కానీ బయ్యర్లతో కానీ మాట్లాడుకోవాలి. సో నేను మన ఛానల్ అనేది పూర్తిగా మానిటైజ్ అయింది. బట్ స్టిల్ ఇంకా మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చిన తర్వాత, ప్రాపర్గా ఆఫీస్ అనేది తీసిన తర్వాత నాకు ఈ మధ్య కొత్త ఆలోచన అనేది ఒకటి వచ్చింది. ఏంటి అంటే,
ఈ 24 క్రాఫ్ట్స్ దగ్గరికి వెళ్దాం. అంటే యూనియన్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళతోటి వీడియో చేద్దాం. ఇప్పుడు నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇది ఏదైనా వీడియో చేశాను అంటే సింగిల్ థ్రెడ్లో మీరు గమనించినట్లయితే అది 10 నిమిషాలున్నా, 15 నిమిషాలున్నా, 20 నిమిషాలున్నా, 17 నిమిషాలున్నా కానీ సింగిల్ థ్రెడ్లో వీడియో చేయడం. ఎడిట్ అనేది నా దాంట్లో ఉండదు, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎడిటర్ అండ్ ఐ కాంట్ బేర్ అన్ ఎడిటర్ ఎట్ ఆల్. సో నేను ఒక ఎడిటర్ని నేను ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు దీని మీద ఒక ఫండింగ్ లేకుండా దానికి ఖర్చు పెట్టడం అనేది నా మూర్ఖత్వం అవుతుంది అనేది నేను మీకు డే 1 నుండి చెప్తున్నాను. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఒక ఎడిటర్ని నేను కనీసం హైర్ చేసుకొని ఆయనకు ఒక 20,000 30,000 నేను రెవెన్యూ అనేది ఇవ్వగలిగిన ఒక టైం అనేది వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఒక ఎడిటర్ని పెట్టుకుంటాను. ఎడిటర్ని పెట్టుకొని నేనేం చేస్తాను అంటే, మన 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్లో, లేదంటే జనరల్ సెక్రటరీలో, లేదంటే ఈసీ మెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడిస్తాను. సార్ ఇలాగా జూనియర్ ఆర్టిస్ట్గా కొత్తగా వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? జూనియర్ ఆర్టిస్టులకు వస్తే రెగ్యులర్గా షూటింగ్ జరుగుతూ ఉంటాయా, మీరు ఎంత పేమెంట్ ఇస్తారు, క్లాస్ అయితే ఎంత ఇస్తారు, మాస్ అయితే ఎంత ఇస్తారు? సో ఇవి ఈరోజు నేను షూట్ చేస్తే ఎన్నో రోజు రావచ్చు. ఇలాంటి అడగడంతో పాటు డ్యాన్స్ అసోసియేషన్ ఉంది, డ్యాన్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ తోటి కావచ్చు, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్కి వెళ్ళి డైరెక్టర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలంటే ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే రైటర్స్ అసోసియేషన్లో ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, మేకప్ అసోసియేషన్లో ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ అసోసియేషన్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫైటర్స్ అసోసియేషన్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇది ఎప్పుడు చేయగలుగుతాను? నాకు ప్రాపర్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతున్నప్పుడు. మీరేదో 2-3 మినిట్స్ కనుక చూసినట్లయితే నేను అనుకుంటున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వదు. దానికోసమే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన వీడియోలో 10 నిమిషాలు 15 నిమిషాలు ఎంత అయితే వీడియో ఉందో ఆ వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మీకోసం నా రెస్పెక్టివ్ టైంని తీసుకొని మీకోసం వీడియో చేస్తున్నప్పుడు మీరు ఒక 10 నిమిషాలు చూడటానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే మీరు ఇండస్ట్రీకి వచ్చే ప్రయోజనం లేదండి. హానెస్ట్గా చెప్పేస్తాను, మీరు ఇండస్ట్రీకి వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే యాజ్ ఎ వెల్విషర్గా ఇన్ని మంచి ఇంత జాగ్రత్తలు మీకు చెప్తున్న ఒక మనిషికి కనీస రెస్పెక్ట్ ఇవ్వకుండా కనీసం పూర్తి వీడియోనే చూడలేని వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి ఏం సక్సెస్ అవుతారు అనేది నా మెయిన్ థింగ్. సో వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. నేను తప్పకుండా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అయిన తర్వాత నేను మీకోసం మంచి మంచి కార్యక్రమాలు అనేవి తప్పకుండా చేస్తాను. సో ఇది థియేటర్స్కి అయ్యే ఖర్చులు అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ బట్టి ఉంటుందండి అది. సో మీకు క్యూబ్కి అనేది ఉంటుంది. క్యూబ్కి ఒక్కొక్కళ్ళు ఏంటంటే క్యూబులకి మేము కట్టుకుంటాము అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తారు. మీ సినిమా చూసిన దాన్ని బట్టి కొంతమంది ఏమంటారు అంటే, క్యూబ్కి మేము కట్టుకోమన్నా క్యూబ్కి మాకు సంబంధం లేదు, పబ్లిసిటీకి మాకు సంబంధం లేదు, అంతా ఏ ఖర్చు ఒక 5-6 లక్షలు అవుతుంది, 5-6 లక్షలు నువ్వే పెట్టేసుకో, 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, నేను ఇన్ని థియేటర్లకు 300 థియేటర్లు 400 థియేటర్లు ఇస్తాను, ఆ వచ్చిన దాంట్లో రెవెన్యూలో నేను 30% ఏదో తీసుకుంటాను, మీకు 70% ఇస్తాను అంటే ఓ 100 రూపాయల టికెట్ తెగిందంటే అందులో 30 రూపాయలు అతను తీసుకునేలాగా 70 రూపాయలు మీకు ఇచ్చేలాగా, ఈ 70 రూపాయల్లో మళ్ళీ థియేటర్ యాజమాన్యం కొంత తీసుకుంటూ ఉంటారు. ఇలాగ రకరకాల ఉంటాయి. అవి ఇలా చెప్తే అర్థమయ్యేది కాదు. ఇంకా క్లియర్గా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్తో ఒకసారి మాట్లాడి దానికి సంబంధించిన వీడియో అనేది చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు అంటే అగైన్ ఇప్పుడు మనం సమ్వేర్ అబౌట్ ఫ్యూ డాలర్స్లో ఉన్నాం. దాన్ని ఎప్పుడైతే $100 రీచ్ అవుతుందో, వన్స్ మనకి అమౌంట్ అనేది జనరేట్ అయిన తర్వాత దీని మీద రెవెన్యూ అనేది ప్రాపర్గా వస్తున్న టైంలో దాని గురించి డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. లేదు అంటే మీరు ఒక మంచి కో డైరెక్టర్ కానీ లేదంటే ఒక మంచి మేనేజర్ కానీ మీరు సినిమా చేయడం కంటే ముందు నేను మీకు ఏం చెప్తాను అంటే ఒక ప్రాపర్ టీమ్ని మీరు పెట్టుకోండి. లేదు మీకు ప్రాపర్ టీం దొరకట్లేదా, ఒక మంచి కో డైరెక్టర్ మీకు దొరకట్లేదా, ఒక మంచి మేనేజర్ మీకు దొరకట్లేదా, నేను మీకు టు ద కోర్ మంచి మేనేజర్ని ఇస్తాను. అంటే రెస్పెక్టివ్ టాప్ టెక్నీషియన్స్ లైక్ త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసే ఒక మేనేజర్ని, క్రిష్ గారి దగ్గర పనిచేసే ఒక మేనేజర్ని, ఇలాంటి మేనేజర్స్ని నేను మీకు మేనేజర్స్గా అందించగలుగుతాను. అలాగే సుమారు ఒక 50-60 సినిమాలు చేసిన ఒక కో డైరెక్టర్, సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ని నేను మీకు కో డైరెక్టర్ ఇవ్వగలుగుతాను. సో అలాంటి ఒక రెస్పెక్టివ్ మేనేజర్స్ని, రెస్పెక్టివ్ కో డైరెక్టర్స్ని మీరు పెట్టుకున్నట్లయితే మీరు దీనికి ఇంత స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో పరిచయాలు ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ చాలా రిలీజులు చేసిన అనుభవాలు ఉంటాయి కాబట్టి అవి మీకు ఈజీ అవుతుంది. సార్ వాళ్ళకి మేము పే చేసుకోవాలి కదా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను,
డిస్ట్రిబ్యూటర్ అనేవాడు వచ్చేసి మీ దగ్గర నాకు 10 లక్షలు కడితేనే నేను రిలీజ్ చేస్తానన్నాడు. ఆల్రెడీ వర్కింగ్ నాలెడ్జ్ ఉన్న కో డైరెక్టర్కి మీకు మహా అయితే ఎంత ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇస్తారు అనుకుందాం మంత్లీ శాలరీ. ఇతనికి 50,000 ఇవ్వటం వల్ల 10 లక్షల దాన్ని అతను 5 లక్షలకు తీసుకురాగలడు. సో మీకు సమ్వేర్ అబౌట్ ఎంత మిగులుతున్నాయి? 4.5 లక్షలు మిగులుతున్నాయి కదా. లేదు అతనికి ఒక 3 మంత్స్ 4 మంత్స్ పే చేశారు అనుకుందాం, 2 lakhs పే చేశారు అనుకుందాం, అయినా మీకు 3 లక్షలు మిగులుతున్నాయి కదా. ఇలా కాస్ట్ ఆఫ్ రిడెంప్షన్ అనేది ఒక మంచి కో డైరెక్టర్ని, ఒక మంచి మేనేజర్ని పెట్టుకోవడం ద్వారా మీకు మిగులుతుంది అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో అలాంటి దానికి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా సపోర్ట్ కావాలన్నా కానీ తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద థింగ్ వచ్చేసి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మూవీ చేస్తున్నారని. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7569026763. ఐ రిపీట్ 7569026763. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికీ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.